నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంటి లోపల అంటే కాంపౌండ్ వాళ్ళు సెప్టిక్ ట్యాంకులు అనేవి ఎక్కడ పెట్టుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఆల్రెడీ ఈ వీడియో నేను ఇంతకుముందు అప్లోడ్ చేశానండి, కానీ చాలామంది చాలా డౌట్లు అడుగుతున్నారు. అందుకని మరొకసారి చేయమన్నారని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను. నేను ఇంటిలో సెప్టిక్ ట్యాంకులు ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇంట్లో కాదండి, ఇంటి కాంపౌండ్ వాళ్ళు, మన ఇంటి కాంపౌండ్ వాళ్ళు సెప్టిక్ ట్యాంకులన్నీ ఎక్కడ పెట్టుకోవాలని ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ మధ్య చాలా ఇల్లు చూస్తున్నాను. ఒక్కొక్క మేస్త్రి గారు వచ్చేసరికి నార్త్లో ఇస్తున్నారు, గొయ్యి ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి. కానీ నార్త్లో అనేది సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదు. ఒక్కొక్క మేస్త్రి గారు వచ్చేసరికి ఇక్కడ ఇస్తున్నారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి ఇది హౌస్ అనుకున్నాము. ఇది వచ్చేసరికి ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండి. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువు. ఇది మొత్తం కాంపౌండ్ వాలు. ఇది వచ్చేసరికి ఇది హౌస్, ఒక ఇండివిజువల్ హౌస్. ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది హాలు, ఇది కిచెన్ అండి. ఇది వచ్చేసి పూజ గది. ఇది ఈ విధంగా హౌస్, సింపుల్ హౌస్ అండి. ఇది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఇవి ఎంట్రన్స్ ఇవన్నీ మీకు తెలుసు కదా. ఇవి మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్. ఈ యొక్క టాయిలెట్స్ అండి. ఇంటిలోన టాయిలెట్స్. ఈ బెడ్రూమ్కి ఇది ఇచ్చారు, ఈ బెడ్రూమ్కి ఇటు ఇచ్చారు. ఈ టాయిలెట్స్ అయిపోయింది, కిచెను ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంటిలో సెప్టిక్ ట్యాంకులు అనేవి ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఎక్కడ పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇది కూడా నేను వీడియో లెంత్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. ఇప్పుడు సపోజ్ ఇది అనుకున్నామండి, ఎవరికైనా సరే నేను చెప్పేది ఏంటంటే ఇల్లు అనేది ముందు ఎన్ని డిగ్రీలు తిరిగి ఉందనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈస్ట్ అనేది 90 డిగ్రీస్ ఉంటుందండి, నార్త్ వచ్చేకి 0 డిగ్రీస్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఇల్లు వచ్చేకి 10 డిగ్రీలు కానీ 20 డిగ్రీలు కానీ 30 డిగ్రీలు కానీ తిరిగిద్ది ఒక్కోసారి. అది లేదంటే ఇటైనా సరే 10 డిగ్రీలు కానీ 20 డిగ్రీలు కానీ 30 డిగ్రీలు కానీ 15 కానీ లేదంటే 12 కానీ ఆ డిగ్రీలు తిరిగినప్పుడు ఈ వాయువు స్థానం అనేది మారిపోతూ ఉంటుంది. ఇది ఒక్కోసారి వాయువు అనేది ఇక్కడ రావచ్చు, లేదా ఇటు తిరిగినప్పుడు ఈ నార్త్ అనేది ఇక్కడ రావచ్చు. ఈ నార్త్ ఎక్కడికి వచ్చినప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే, నేను చూసిన కేస్ స్టడీలో ఈ నార్త్ అనేది ఈ ఇల్లు డిగ్రీస్ తిరగటం వల్ల ఏడకు వచ్చింది. అప్పుడు మేస్త్రి గారిని అడిగితే మేస్త్రి గారు ఏమంటారంటే, ఇది వచ్చరికి ఉత్తరం కాదండి, వాయుస్థానం అండి, వాయుస్థానంలో మనం వాయువు ఉండొచ్చు, సంప ఉండొచ్చు కాబట్టి పెట్టానండి అంటారు. కానీ డిగ్రీస్ ప్రకారం, కంపాస్ ప్రకారం మనం కనుక చెక్ చేస్తే అది డైరెక్షన్ మారిపోతుంది. కాబట్టి నేను చెప్పేది మెయిన్ డిగ్రీస్ చూసుకోవాలండి. ఆ డిగ్రీస్ అనేది మీ ఫోన్లో మీరు చూసుకోవచ్చు. డిగ్రీస్ అనేది అది ఎట్లా చూసుకోవాలంటే ఉంటుంది, ఈ కంపాస్ అనేది చూసుకోవాలి. ఇది నార్త్ అనేది 0 డిగ్రీ ఉండాలి. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, 14 డిగ్రీలు తిరిగింది. ఇది నార్త్ అనేది 14 డిగ్రీ ఉంది మా ఆఫీస్ వచ్చేసరికి. కాబట్టి ఇట్లా ఇల్లుని బట్టేసి డిగ్రీస్ తిరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మీరు చూసుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలోకి వచ్చేసరికి నార్త్ 0 డిగ్రీలు, ఈస్ట్ 90 డిగ్రీ ఉన్నప్పుడు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఎప్పుడైనా సరే సెప్టిక్ ట్యాంక్ అనేది మనకి 2 స్థానాలు ఇచ్చుకోవచ్చు ఇంటికి. యాక్చువల్గా 3 స్థానాల్లో కూడా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు, కానీ ఇక్కడ ఇవ్వద్దు. ఈ 2 స్థానాలన్నీ ప్రిఫర్ చేయండి. ఒకటి వచ్చేకి వాయు స్థానంలో ఇచ్చుకోవచ్చు, 2 ఆగ్నేయంలో ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కానీ మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక కండిషన్ అండి, ఇది కూడా పూర్తి వాయువులో మటుకి సెప్టిక్ ట్యాంక్ ఇవ్వకూడదు, పూర్తి ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ అనేది ఇవ్వకూడదు. అది తెలియక ఏం చేస్తున్నారంటే, చాలామంది వీడియోలు చూసి కానీ లేదంటే ఎవరైనా చెప్పిన కానీ ఎవరు మాట్లాడినా సరే పూర్తి వాయువు మూలన ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ ఇస్తున్నారు. అది కూడా ఇక్కడ మెట్లు కట్టి మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ ఇస్తున్నారు. ఇక్కడైనా సరే మెట్లు కట్టేసి మెట్ల కింద సెప్టిక్ ట్యాంకు, టాయిలెట్స్ కూడా ఇస్తున్నారండి. ఇక్కడ మెట్ల కింద టాయిలెట్స్, సెప్టిక్ ట్యాంక్ కూడా ఇస్తున్నారు. అది ఇవ్వకూడదు. డిగ్రీస్ ప్రకారం చూసుకోవాలి. డిగ్రీస్ ప్రకారం చూసుకున్న తర్వాత కూడా జోన్స్ ప్రకారం చూసుకోవాలి. ఎప్పుడైనా సరే వాస్తు చక్రంలో జోన్స్ ప్రకారం చూసుకున్నప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఏ జోన్లో ఏముంది, ఏ జోన్లో ఏం రావాలని చెప్పేసి దాని ప్రకారమే మనము సెప్టిక్ ట్యాంకు మార్కింగ్ చేయాలి. అంతే టాయిలెట్స్కు కంబోర్డ్స్ కూడా, ఈ కంబోర్డ్స్ కూడా మార్కింగ్ చేయాలి. దీని ప్రకారం చేసుకోవాలి. అంతేగాని సుమారుగా చేసేస్తే అది పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి అది ఏదైనా డిగ్రీస్ బేస్ చేసుకుని చూసుకోవాలి. ఈ ఎంట్రన్స్ అయినా సెప్టిక్ ట్యాంక్ అయినా. ఇక ఫైనల్గా వచ్చేసరికి ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఎక్కడ ఇచ్చుకోవచ్చు అంటే, ఇది మొత్తం వచ్చేసరికి
ఇక్కడ చూడండి, ఈ స్థలం మొత్తం అంటే ఈ కాంపౌండ్ వాల్ లెంత్ వచ్చరికి మొత్తం 9 భాగాలు చేశారండి. ఈ 9 భాగాలు చేసుకుని ఈ 9 భాగాల్లో మొదటి 2 భాగాలు వదిలేయాలి. ఈ మొదటి 2 భాగాలని వదిలేయాలి. ఒక్కొక్కసారి కాంపౌండ్ వాల్ తీసుకోవాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి ఇంటిని కూడా బేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ స్థలం యొక్క పెరుగుదలను బట్టేసి మనం అనేది ఇక్కడ ఈ కొలతనే తీసుకోవాలి. అంతేగాని ఈ వీడియోలో నేను చెప్పాను ఈ కాంపౌండ్ వాల్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది కాబట్టి దీని ప్రకారం వేస్తానంటే ఒక్కొక్కసారి కుదరదు. ఈ కాంపౌండ్ వాల్ ఒక్కొక్కసారి విత్తు బాగా పెరిగిపోతూ ఉంటుంది, ఇల్లు తక్కువగాను కాంపౌండ్ వాల్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు దీని యొక్క కొలతల ప్రకారం ఆయువు ప్రకారం తీసుకోవాలి. కాబట్టి ఇది బేస్ చేసుకోవద్దు. మామూలు సింపుల్ ఇల్లు, చిన్న ఇల్లు ఏదైనా సరే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకొని 9 భాగాలు చేసుకోవాలి. మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగాలు చేసుకోవాలి. ఈ 9 భాగాల్లో మొదటి యొక్క ఈ 2 భాగాల్ని లో వేయకూడదు. ఈ 2 భాగాల్లో సెప్టిక్ ట్యాంక్ అనేది వేయరాదు. ఈ 9 అంటే ఈ 2 భాగాల్లో మటుకి సెప్టిక్ ట్యాంక్ వేయరాదు. ఎందుకంటే ఇది పూర్తి యొక్క వాయువు స్థానము. వాయు స్థానం అంటే ఇక్కడ వాయుదేవుడు ఉంటాడు, చంద్రుడు గ్రహాధిపతి. ఇక్కడ కనుక ఏవైనా సరే చెడు కార్యక్రమాలు కానీ ఏవైనా వాస్తు దోషాలు కానీ ఉంటే చంద్రుడు మనసు కారకుడు. ఆ ఇంట్లో యజమానులపైన, పిల్లలపైన, ఇంట్లో తల్లిదండ్రులపైన, ఆడవారిపైన చెడు ప్రభావం చూపిస్తారు. అంతేకాకుండా ఇక్కడ కనుక వాయుస్థానంలో కనుక ఏవైనా దోషం ఉంటే భార్యాభర్తలు విడాకులు దాకా పోతాయి, చిన్న విషయాలు గొడవలు అవుతాయి. వ్యాపారస్తులకైతే డబ్బు బయటకు పోతుంది కానీ బయట నుంచి రాదు, అంటే వసూలు కాదు. వ్యాపారం చేసినా సరే అప్పులతో వ్యాపారం చేస్తారు కానీ లాభాలతో వ్యాపారం చేయలేరు. అదే పిల్లల విషయంలో అయితే పిల్లలు చెడు సమాసాలకి అలవాటు అవుతారు. చదువు పైన ఇంట్రెస్ట్ తగ్గిద్ది. వారు గేమ్స్ అంటారు, ఇంకా కాకపోతే ఇంకోటి డ్రగ్స్ అంటారు. అలాంటి అలవాట్లు తయారవుతాయి. పిల్లలకైతే చదువు మీద, అదే పెద్దవారికైతేనేమో వారి యొక్క జీవనం మీద, మళ్ళీ వ్యాపారస్తులకైతే యొక్క డబ్బుల మీద, ఇట్లా పోలీస్ కేసులు, కోర్టు కేసులు ఇట్లా తయారవుతాయి. కాబట్టి వాయుస్థానంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉత్తర వాయువు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉత్తర వాయువులో ఎట్టి పరిస్థితుల్లో ద్వారం ఉండరాదు. కాబట్టి ఇప్పుడు నేను సెప్టిక్ ట్యాంక్ గురించి చెబుతున్నాను. కాబట్టి సెప్టిక్ ట్యాంక్ అనేది ఇక్కడ వదిలేసేసి ఈ యొక్క స్థానంలో సెప్టిక్ ట్యాంకులు అనేవి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేయరాదు, గుర్తుపెట్టుకోండి. ఈ స్థలాన్ని మొత్తం 9 భాగాలు చేసేసుకుంటే ఈ మొదటి 2 భాగాలు అంటే వాయు స్థానంలో ఉన్నదాన్ని ఈ 2 భాగాలు వదిలేసి ఈ 2 భాగాలు చేసాము. ఇక్కడికి వచ్చేసరికి నార్త్లోకి వచ్చింది. ఈ నార్త్లో కూడా కొంతమంది సెప్టిక్ ట్యాంకులు అనేది వేస్తున్నారు, నేను చూశాను. ఈ నార్త్లో కూడా కొంతమంది టాపీ మేస్తులు కానీ సిద్ధాంతులు కానీ నార్త్లో కూడా సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నారు. అదేమంటే ఈ నార్త్లో అనేది నుయ్యి గొయ్యి ఉండొచ్చు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా కలిసి వచ్చింది అని శాస్త్రంలో ఉందంటున్నారు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం వాడుతుంది వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ కోసం వాడుతున్నాము. ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అనేది నుయ్యే కాదంట్లా. ఈ నుయ్యిలో ఏంటంటే మలము వేస్టేజీ అనేది చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసరికి కుబేరుడు అనేది ఉంటాడు, లక్ష్మీ స్థానము. నార్త్ అంటే లక్ష్మీ స్థానము, కుబేర స్థానం అంటాము. డబ్బు, బంగారం అంతా ఇక్కడి నుంచే రావాలి. మనకి అవకాశాలు ఎక్కడి నుంచి రావాలి? పిల్లలకి ఎడ్యుకేషన్కి, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ రావాలి? వ్యాపారస్తుడికి కస్టమర్లు కానీ లేదంటే కొత్త కస్టమర్లు రావాలన్నా కానీ ఓల్డ్ కస్టమర్ రిపీట్ అవ్వాలని, కస్టమర్ వచ్చి డబ్బులు ఇచ్చి కొనుక్కెళ్ళాలి, అప్పులు పడకూడదన్నా కానీ నార్త్ అనేది బాగుండాలి. ఏదైనా సరే నీ వ్యాపార అవకాశాలు ఇస్తుంది, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది, అంతేకాకుండా కొత్త ఆలోచనలు ఇస్తుంది ఈ నార్త్ అనేది. ఈ నార్త్ అనేది పవిత్రంగా ఉంచుకోకుండా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెడతాం వల్ల, దాంట్లో మలినం వేయటం వల్ల ఈ ఫస్ట్లో సెప్టిక్ ట్యాంక్ ఉంటే ఏమి కాదు. అది ఎప్పుడైతే నిండి పైకి వస్తుందో అప్పటి నుంచి వీళ్ళ యొక్క డౌన్ఫాల్ అవుతుంది. డబ్బులు రావు, వ్యాపారంలో నష్టపోతారు, పిల్లలకి అవకాశాలు రావు, సడన్గా వ్యాపారం డౌన్ అయిపోతుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇది ఫస్ట్లో కొత్తగా ఉన్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఖాళీగా ఉన్నప్పుడు అసలు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ కనపడవు. సెప్టిక్ ట్యాంక్ ఎప్పుడైతే నిండుతుందో
ఆ ఇంట్లో నిండుతుందో అప్పటి నుంచి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, అవకాశాలు కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఇక్కడ మట్టికి సెప్టిక్ ట్యాంక్ వేయద్దు. ఒకవేళ వేసినా కానీ కొత్తలోనే బాగుంటుంది. ఏది 2 ఇయర్స్ బాగానే ఉంటుంది, 3 ఇయర్స్ బాగానే ఉంటుంది, 4 ఇయర్స్ నుంచి చుక్కలు చూపిస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సెప్టిక్ ట్యాంక్ ఎడగరాదు. కాబట్టి సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ ప్లేస్లోనే వేసుకోండి, ఇక్కడ కూడా వేయకూడదు. ఇక రెండో అవకాశం, ఇది మొదటి అవకాశము. ఇక రెండో అవకాశం అనేది సెప్టిక్ యాడ్ వేసుకోవచ్చు అంటే ఏమిటికి, ఇక్కడ E2 వేసుకోవచ్చు, ఆగ్నేయంలో వేసుకోవచ్చు అని చెబుతాను నేను. అది కూడా ఎట్లా వేసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా అంతే, ఆగ్నేయంలో కూడా మొదటి ఈ భాగాలు వదిలేసి మొదటి ఈ భాగాల్లో సెప్టిక్ ట్యాంక్ అనేది వెయ్యరాదు. ఇక్కడ మనము సెప్టిక్ ట్యాంక్ అనేది నిర్మించుకోవచ్చు. ఈ భాగంలో నిర్మించుకోవచ్చు. ఇక్కడ కూడా నిర్మించరాదు, ఈస్ట్లో కూడా నిర్మించరాదు. ఇక్కడ కూడా ఆగ్నేయంలో కూడా సెప్టిక్ ట్యాంక్ అనేది ఈ ప్లేస్లో అనేది నిర్మించుకోవచ్చు. ఈ ప్లేస్లో నిర్మించకూడదు, ఈ ప్లేస్లో నిర్మించుకోవచ్చు. ఇది రెండవ స్థానము. కాబట్టి ఇప్పుడు అర్థమైందా, ఇంటి కాంపౌండ్లో వాళ్ళు వచ్చేకి సెప్టిక్ ట్యాంక్ అనేది 2 స్థానాల్లో మనం తీసుకోవచ్చు. ఒకటి వచ్చేకి వాయు స్థానంలో తీసుకోవచ్చు, రెండోది వచ్చేకి ఆగ్నేయ స్థానంలో తీసుకోవచ్చు. ఇకపోతే ఇక ఫైనల్గా వచ్చేకి ఈ టాయిలెట్స్కి వచ్చేకి ఈ వేస్ట్ వాటర్ అనేది ఎట్లా ఇవ్వాలి అంటే మటుకి ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ అనేది ఈ విధంగానే బయటకు పోవాలి, ఈ విధంగానే మాత్రం బయటకు పోవాలి. దీని నుంచి వచ్చే వాటర్ మటుకి కొంతమంది వచ్చేసరికి ఇక్కడ కూడా టాయిలెట్స్ కడతారు, కొంతమంది ఇక్కడ కూడా టాయిలెట్స్ అనేది కడతారు. ఇక్కడ టాయిలెట్స్ కట్టిన వాళ్ళు మటుకి వాళ్ళు ఈ విధంగానే వాటర్ అనేది బయటకు పోవాలి. అంతేగాని ఈ విధంగా వచ్చిన వాటర్ని ఈ విధంగా తీసుకురాకూడదు. ఈ విధంగా నైరుతి కింద తీసుకురాకూడదు. ఈ విధంగా కట్టింది ఈ విధంగా తీసుకెళ్ళకూడదు, ఈ విధంగా కూడా తీసుకెళ్ళకూడదు. ఇక్కడ మటుకి ఈ పైపులు అనేవి సెప్టిక్ ట్యాంక్ పైపులు అనేవి రాకుండా చూసుకోవాలి, మెయిన్ ఇంపార్టెంటు. రెండోది వచ్చేసి పూర్తి మూలలో ఇక్కడ మ్యాన్ హోల్స్ అనేవి ఉంచరాదు. పూర్తిలో మ్యాన్ హోల్స్ అనేవి కొంతమంది అంటే మ్యాన్ హోల్ ఉంచుతారు. ఈ నైరుతిలో కనుక మ్యాన్ హోల్స్ ఉన్నా కానీ ఈ ఇంట్లో యజమానికి ప్రాబ్లమ్స్ వస్తాయి, సడన్గా కూడా మరణించే అవకాశం ఉంటుంది. అందుట్లో కూడా ఈ పడమట నైరుతిలో కనుక ఉంటే ఈ యొక్క ఇంటి యొక్క యజమాని మగవారి పైన ఎక్కువ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది. అది ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా సరే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కానీ చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ కనుక మ్యాన్ కనుక ఉంటే ఇది వచ్చేకి దక్షిణ నైరుతి, ఇది ఆడవారి మీద జీవిస్తుంది. ఇది మగవారి మీద, ఇంటి యొక్క మగ సంతానం మీద ఈ ప్రభావం చూపిస్తుంది. ఇది దక్షిణ నైరుతి అయితే ఇంటి యొక్క ఆడవారి మీద, ఆడవారి ఇంట్లో ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో వారి మీద ప్రాబ్లం చూపిస్తుంది. ఇది వచ్చరికి గవర్నమెంట్ జాబ్స్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ జాబులు పోవచ్చు, రైడింగ్ జరగచ్చు, లేదంటే ఆడపిల్లల యొక్క వివాహ సంబంధాల్లో ప్రాబ్లం రావచ్చు, పెళ్ళిళ్ళు కాకపోవచ్చు, ఇలాంటివి లేదంటే దీర్ఘకాలిక రోగాలు రావచ్చు. ఇలాంటివి సందర్భం పెట్టేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ కానీ మ్యాన్ హోల్స్ అనేది ఉంచొద్దు. ఎక్కడెక్కడ టాయిలెట్స్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ కట్టవద్దు. కడితే మటుకి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ వీడియోలో మటుకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అంటే సెప్టిక్ ట్యాంక్ అనేది మీకు ఇక్కడ కానీ నిర్మించుకోండి. ఏమైనా సరే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.